ఓకే. అనకాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ అప్పలరాజు పైన ఈ ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి నిన్న విశాఖ సెంట్రల్ జైలుకు తరలించింది. మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎవరైతే రైతుల సమస్యలపైన, రైతులకు సంబంధించిన భూముల సమస్యపైన, రైతులు పండించే పంటల గిట్టుబాటు ధరల సమస్యపైన నికరంగా నిజాయితీగా పోరాడే రైతు నాయకుడిపైన ఏ రకంగా మీరు పీడీ యాక్ట్ పెడతారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. పీడీ యాక్ట్ నేను చూశాను. ఆ ఎఫ్ఐఆర్ మొత్తం వివరాలను చదివితే దాంట్లో ఎవరైతే డ్రగ్స్ బిజినెస్ చేస్తారు, లేదా మానవ అక్రమ రవాణా చేస్తారు, ఎవరైతే గుండాగిరి చేస్తారు, ఎవరైతే రౌడీజం చేస్తారు, అలాంటి వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టాలి. కానీ ఒక రైతు నాయకుడి పైన, నిజాయితీగా నిస్వార్థంగా రైతుల పక్షాన పోరాడేవాడిపైన, ముఖ్యంగా భూసేకరణ, ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల యొక్క న్యాయమైన పరిహారం కోసం పోరాడుతున్న ఒక రైతు నాయకుడిపైన ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గూండా యాక్ట్ పెట్టిందనంటే, పీడీ యాక్ట్ పెట్టిందనంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలతో ఉందా లేక నిరంకుశ పరిపాలన సాగించదలుచుకుందని చెప్పేసి సందేహం వస్తుంది. ఇదేనా, దీనికోసమైనా ప్రజలు మీకు ఓటేసి అధికారం కట్టబెట్టిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వైపు నుంచి జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోండి. రైతు నాయకుడు అప్పలరాజు పైన అక్రమంగా పెట్టిన అన్ని కేసులు రద్దు చేయండి, ఆయన్ని స్వేచ్ఛగా విడుదల చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక ఇదే నిరంకుశ వైఖరి కొనసాగిస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను, వ్యవసాయ కార్మికులను, పేదలను, మొత్తం ప్రజలందరినీ కదిలించి అన్ని రైతు సంఘాలు, ప్రజా సంఘాలను ఏకం చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం.